సూపర్ పవర్స్ తన సొంతమే, శత్రువు ఇకాంతమే, స్టైల్ తన రూపమే. ఓ యా మై నేమ్ ఇస్ రాజ్, నా లాంటి వాడు లేడులే. అల్లరి వాణ్ణే కూల్ అంటేనే నేనులే. సూపర్ స్మార్ట్ నేను, నచ్చినవన్నీ చేసేస్తాను, నాతో పెట్టుకుంటే రాలే. మై నేమ్ ఇస్ రాజ్, మహర్షుల వరంతో నేను సూపర్ హీరో శక్తిని పొందాను. ఇక ఈ ప్రపంచ రక్షణ నా చేతిలో. మహిషి బలవంతుడు, కాకి శరవేగమే, సాలే జగజంత్రిలే, భస్మ కాల్చును నాగా కడు చూడు. మై నేమ్ ఇస్ రాజ్, ఓ యా my name is Raj, my name is Raj. ఈ కథ రాజ్ మరియు కాళీచరణ్ కి సంబంధించింది. మంచికి చెడుకి సంబంధించింది. ఒప్పుకి తప్పుకి సంబంధించింది. ఈ లోకమంతా చెడు వ్యాపింపజేసేలా కాళీచరణ్ ప్రవర్తిస్తే, అతని ఎత్తుల్ని చిత్తు చేసేలా రాజ్ ప్రవర్తిస్తున్నాడు. ఇంతమంది వచ్చినా ఈ కంత్రి తంత్రంతో తిప్పి తిప్పి కొడతాడు. అదమర్చి ఉన్నా అడగొట్టేస్తాను కాస్తో. ఎవడురా నువ్వు? బాడీ పెద్దది, బ్రెయిన్ చిన్నదని తింగిరి పింగిరి తింగిరి. ఇంత దమ్ముంటే నాతోనే యుద్ధం చేయడానికి తలపడతావు. అందరి నోట్లోంచి మాటలే వస్తాయి, నా నోట్లోంచి మాటలు తోటాలే వస్తాయి. ఇదిగో కాస్కో. నాతో తలపడితే తిత్తి తీస్తా. ఏమిట్రా టిక్ టాక్ టిక్ టాక్ అంటూ టక్కు టక్కుమని వెళ్ళిపోతున్నారు? రండిరా, నాతో యుద్ధం చేస్తే గాని నాకు నిద్ర పట్టదు. పిరికి బందలు పారిపోతున్నారేమిటి? ఫైట్ చేసి ఆ తర్వాత రెస్ట్ తీసుకుందామనుకుంటే ఎస్కేప్ అయిపోతున్నారే. నాయనా రాజ్, ఇది ఒట్టి ట్రైలర్ మాత్రమే. తొందరలోనే ఈ లోకం నుంచి నిన్ను పంపిస్తాను. అప్పుడే ఈ కాళీచరణ్కి సంతోషం. నల్లసాలీలు అంటే కాళీచరణ్, ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి, త్వరగా రండి. ఏమైంది రాజ్? ప్లీజ్ కాస్త మంచినీళ్ళు ఇస్తారా? పిడకల కన్నావా? లేదే, ఊరికే తోచక అలా అరిచానులే. నీకింకా అర్థం కాలేదా? నా మీద నల్లసాలీలు దాడి చేస్తున్నట్టు నేను కలకన్నా, అందుకే అరిచానులే. అవి టిక్ టాక్ అంటూ శబ్దం చేస్తూ వచ్చాయి. అప్పుడు నేను కంత్రిగా మారి వాళ్ళని భ్రాంతిలో ముంచేశాను. కానీ నాకు కాళీచరణ్ నీడ కనిపించింది. గడియారంలో నుంచి శబ్దాన్ని విని భయపడుంటావు. నేను వెంటనే ల్యాప్టాప్ లో తెలుసుకుంటాను. ఏ కంప్యూటర్ జీనియస్, ఇప్పుడు టైం రాత్రి 2. పడుకోనివ్వకపోతే తీస్తాను నీ బెండు. గుడ్ నైట్ బాలా. గుడ్ నైట్ మిస్టర్ దద్దోజనం. ఇంకా ఎంతసేపు చేస్తాడు? ఉండరా బండు, నన్ను షూస్ వేసుకోనివ్వవా ఏంటి? టిక్ టాక్. అబ్బుచ్చా, భలే భయపెట్టావులే మీరా. రాజ్, నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్న రాత్రి జరిగిన సంఘటనని తలుచుకుంటేనే భయం వేస్తోంది. లేని బుర్రని ఉన్నట్టుగా ఆలోచించద్దు, అయినా నీకు చేత కాదు. రాజ్, రా వెళ్దాం. వావ్,
ఈ ప్రదేశం ఎంత బాగుందో. బాల బాల ఇటు చూడు. వావ్, ఈ చోటు నాకు నచ్చింది. ఇవాల్టి రోజు నాకు జాక్ పోటే. హే కంప్యూటర్ జీనియస్, ఎప్పుడు ల్యాప్టాప్ లో మునిగిపోయి ఉండే నీకు ఈ స్టడీ టూర్ గురించి ఎలా ఆలోచన వచ్చింది? నీ వల్ల నన్ను క్లాస్ నుంచి బయటికి పంపించేసిన తర్వాతే నాకు ఈ ఐడియా వచ్చింది. తప్పు చేసింది నువ్వు, పనిష్మెంట్ నాకా? నేను తప్పు చేస్తే నీకెందుకురా పనిష్మెంట్? నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు మా లాంటి వాళ్ళకి ఇలాంటి చిక్కులు తప్పవు. అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను మనం ఈ స్టడీ టూర్ కి వెళ్దామని. అప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ మంచి మార్క్స్ వస్తాయి కదా. ఏంటి, అర్థమైందా? ఎక్స్ట్రా మార్క్స్ తో ఏం చేస్తావురా? ఊరగాయ వేస్తావా? ఊరగాయ వేసుకోవడానికి మనకి మార్క్స్ అవసరం లేదు. ఉప్పు, కారం, ధనియాల పొడి ఉంటే చాలు. మొదలెట్టాడు రోయ్. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ఆపుతాడో? ఊరగాయ తయారైనంత వరకు ఆగడు. ఎందుకు అందరు గుడ్లు అప్పగించి చూస్తున్నారు? వాళ్ళని వదిలే, ఈ సంతం చూడు. దీని గురించే కదా రంగా అంకుల్ చెప్పారు. ఈ చోటే అని కన్ఫర్మ్ గా తెలుసా? ఎందుకంటే ఈ చోటు చాలా విచిత్రంగా ఉంది. చెప్పాలంటే నువ్వు వాళ్ళకన్నా విచిత్రంగా కనిపిస్తున్నావు. ఎందుకైనా మంచిది కారు నుంచి దిగు. బాలా, నీ స్టడీ టూర్ ఐడియాలతో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. కానీ ఆస్కార్ అవార్డు ఐడియాలకి ఇవ్వరు కదా. దాన్ని ఇవన్నీ బాగా మాట్లాడుతున్నావు గానీ చేతల్లో చూపించవే. ఒక్క ప్రశ్నకి 100 జవాబులు చెప్పడం నీకు అలవాటైపోయింది. ఫ్రెండ్స్, కాస్త మెల్లగా మాట్లాడండి. ఈ చోటును చూస్తుంటే చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా వెళ్ళండి. ఓరి నాయనా, ఇంకో సాలెపురుగా. ఇంకా ఎన్ని సాలెపురుగుల్ని నేను చూడాల్సి వస్తుందో. రాజ్, మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఎందుకు అలా బెదిరిపోతూ చూస్తున్నావు? నేను నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నా దగ్గరికి రా బంగారం. నీ కోసం నేను ఒక వస్తువు దాచుంచాను. రా బాలా, నా దగ్గరికి రా. ఓహో, క్రిస్టల్ బాల్. దీని గురించి నేను పుస్తకాల్లో చదివాను. ఈ రోజు దాన్ని చూడగలుగుతున్నాను. ఇప్పుడు దీని మంత్రశక్తిని కూడా చూడు బాలా. నా పేరు కనిక. నా గురించి నీకు తెలియదు, కానీ నీ గురించి నాకు బాగా తెలుసు. నేను గొప్ప జ్యోతిష్కురాల్ని. నిజంగానే నువ్వొక తెలివైన వాడివి. పెద్దవాళ్ల మాటలు విని నడుచుకుంటావు, కానీ ఇప్పటినుంచి నువ్వు నా మాట విని నడుచుకోవాలి. మీ ఆజ్ఞ. ఈ క్రిస్టల్ బాల్ని దీర్ఘంగా చూడు బాలా. క్రిస్టల్ బాల్లో కలిసిపో, మెరుపులా మెరిసిపో. త్వరగా వెళ్ళు బాలా. వెళ్ళి నీ ఇద్దరు మిత్రుల్ని తీసుకురా. మీరా, అటు చూడు. త్వరగా రా, అక్కడికి వెళ్ళి ఆ గేమ్ ఆడుకుందాం. రాజ్, మనం వెంటనే బయటపడాలి. అవును, ఈ బాల ఎక్కడా? నువ్వొక వస, బాలగాడు ఒక నస. మీతో రావడమే నాకు విసుగు. నేను వెళ్ళి ఆ గేమ్ ఆడొస్తాను. కానీ రాజ్, ఇదిగో బాబు, జాగ్రత్తగా విను. గురు చూసి కలిస్తేనే బ్యాట్ గెలుస్తావు, లేకపోతే దాంతోనే కొడతా. ముందు 10 రూపాయలు నా చేతిలో పెట్టి నీ చెయ్యి తుపాకీ మీద పెట్టు. అబ్బా, మిస్ అయ్యానే. రాజ్, కాస్త అర్థం చేసుకో. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. ఎందుకు డిస్టర్బ్ చేసావు? చూడు, ఓడిపోయాను. నిన్ను నేను వదిలిపెట్టను. నువ్వు వదిలిపెట్టేదేంటి? ఇప్పుడు నిన్ను నీ ఫ్రెండ్స్ ని నేను వదిలిపెట్టను. ఈయనకేమైంది? మనం ఇక్కడ ఉండకూడదని ముందే చెప్పానుగా. ఇప్పుడు చూడేమైందో. అనవసరంగా మాట్లాడకుండా ముందు పరిగెత్తు. పరిగెడుతూనే కదా ఉన్నాను.
శత్రువు, నిప్పు నా బంధువు. ఎలా ఉంది? నాకే తిరిగిస్తున్నావా? ఇదిగో తీసుకో. ఇంకోసారి ప్రయత్నించు రాజ్. కమాన్ రాజ్, కమాన్. నీకేమైంది? రాజ్, ఇక్కడ ఏం జరుగుతోంది? బాలా, మా మీద దాడి చేస్తున్నావేంటి? మాటలతో చెప్తే వినడు, చేతులతో చూపించాలి. రే బాబు, నా మీద నుంచి లే. నన్ను వదిలేయండి. రాజ్, నన్ను కాపాడు. రాజ్, ఏం చేస్తున్నావు? ఇది నా కొత్త డ్రెస్. ఇప్పుడే దీపావళికి కొన్నాను. ఇప్పుడు ఈ డ్రెస్ గురించి మాట్లాడడం ఆపేసి ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం బాల వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్దాం. వాళ్ళు వస్తున్నారు రాజ్, మనం వెంటనే వెళ్ళాలి. రాజ్, త్వరగా వెళ్ళు, త్వరగా పరిగెత్తు. త్వరగా. ఓసి బండదా, నా వీపు విరక్కొట్టావు కదా. నేనే బండదాన్ని కాదు, నువ్వే బక్కోడివి, దద్దోజును. ఏ మీరా, నీ ప్రాణాలు కాపాడిన వాడితో ఇలాగే మాట్లాడతావా? నన్ను కాపాడింది నువ్వు కాదు, ఆ బెల్ట్. ఒకవేళ ఆ బెల్ట్ నాదై ఉంటే అసలు ఈ సమస్య ఎదురై ఉండేది కాదు. ఎందుకంటే నాకు సమయస్ఫూర్తి ఎక్కువ. సరే సరే, మన రంగా అంకుల్ ఇంటికి వచ్చినట్టున్నాం. ఈ రంగా కోటకు మీరెందుకు వచ్చారు? ఈయన చేష్టలు చూస్తుంటే బాలకి మేనమావ అని తెలుస్తుంది. హలో అంకుల్ రంగా, నేనే మీరా, తినే రాజ్. మేము బాలా స్నేహితులం. వాడే మీ గురించి మాకు చెప్పాడు. చాలు, కాస్తంత ఊపిరి తీసుకోలే బా అమ్మా. ఈ రంగా ఉండగా సమస్య, దాన్ని నేను పరిష్కరిస్తాను. అరే, సడన్ గా రంగా అంకుల్ ఎక్కడికి మాయమైపోయారు? రాజ్, మనం ఏదో ఒకటి చేసి ఆ దుష్ట శక్తిని అంతం చేయాలి. అప్పుడే ఈ ఊరు ప్రజల్ని మనం కాపాడగలం. నీకు అన్ని విషయాలు గుర్తుంటాయి, కానీ నేను రాజ్ అన్న విషయం మర్చిపోతుంటావు. ఇంతసేపు పెద్ద హీరోలా మాట్లాడావు, ఉడతను చూసిన వెంటనే జీరో అయిపోయావే. మీరా, రాజ్, నన్ను కాపాడు. అక్కిరి బిక్కిరి రక్కి ఈ రాజా మారుతాడు నల్ల కాకి. ఈ కాకి చూడ్డానికే నలుపు, దీని ప్రతాపం చూసావంటే మెరుపు. ఏ రంగా, నువ్వు నాకంటే పెద్ద కింగా. దిగులు పడక మీరా, వాడికి ఊదుతారు బోరా. బిష 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 మీరా, వై ఫియర్ వెన్ ఐ యామ్ హియర్. గింగరాలు ఇప్పుడు డైలాగులు నిన్న భరించలేకపోతున్నాను రాజ్. అలాగా అయితే ఇప్పుడు చూడు, వీడిని తిప్పుతాను గుడుగుడు గుంచం. ముసలాయన అమ్మాయిని అసాల్ట్ గా ఎత్తుకుపోదామనుకున్నాడు, కానీ అస్సాల్ట్ సోమర్ సాల్ట్ అయ్యిందో. భయపడక మీరా, పట్టుకుంటాను నిన్ను నా చేతులారా. వస్తున్నాడు ఈ మగధీర, తిరుగులేని బెదురులేని ఎదురులేని వీరాది వీరుడు సూరాది సూరుడు పట్టుకున్నాడు బాబని. ఈ కాకిని పక్కన ఉండగా నీకు భయం ఎందుకు దండగా? నీ చేష్టలు ఆపేసి ఆయన్ని కాపాడే పని చూడు. ఏమిటి ముసలాయన గాల్లోనే నిద్రపోతున్నాడు? సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టేశారు చూసారా? ముసలాయన
ఇక్కడ నిద్రపోకు, ఇంటికి వెళ్ళి నిద్రపో. ఇదిగో చూడు బాబా, నా పేరే గండర గండ. నా పేరు చెబితే శత్రువుల గుండెల్లో దడదడ. నువ్వు ముందు ఈ పంచ్ డైలాగులు చెప్పడం ఆపుతావా? ఎందుకంటే కాక నీ పంచ్ డైలాగులు వింటుంటే నా కడుపులో వికారం పుట్టుకొస్తోంది. వాట్ ఆర్ యు సేయింగ్ అమ్మా? ఏ పాప, ఈ ఆకారాన్ని చూసి వికారం అన్నావంటే నేను సూర్యకారంలా మండిపోతాను. నువ్వు ఎక్కువ మాట్లాడి నన్ను తక్కువ చేస్తున్నావు. ఇప్పుడు నా టక్కున చూడు. అదరహో ఏమిటబ్బా ఇలా పడిపోయావు? ల్యాండింగ్ రాక నచ్చలేదు, కొంచెం స్లిప్ అయ్యింది. ఫైట్లు మాత్రం చేయడం తెలీదు, కానీ బిల్డప్ ఎక్కువ. ఫైట్లు ఫీట్లు నాకు హాట్లు స్వీట్లు లాంటివి తెలుసా? మళ్ళీ ఈయనే వచ్చారా? ఇదిగో చూడమ్మాయి, చాలా తక్కువగా తినాలి, అప్పుడే ఎక్కువగా పరిగెట్టచ్చు. నన్ను చూసావా? నేను డైటింగ్ లో ఉన్నాను, అందుకే ఎంత బాగా పరిగెడుతున్నాను. ఓరి రాయరు, వీడెవడరా బాబు? ఓహో నేనేరా. ఒక హీరోతో పోట్లాడడానికి ఎంతమంది విలన్సా? ఇప్పుడు రండి, ఎంతమంది వచ్చినా సరే చూపిస్తాను నా తడాకా. వీరా, చూసావా నా ఫ్యామిలీ ప్యాక్? అందరూ అంటున్నారు క్యార్ క్యార్. పోరా బడవ, హీరోతో పెట్టుకుంటే విలన్స్ అందరికి చెడుగుడే. ఎంతసేపు చూసుకున్నా నీ అవతారం ఏంటే. నా అందాన్ని చూసి నీకు అసూయ. ఎవరబ్బా నువ్వు? ఒక్క బొతగా ఉందని గాలి కోసం వచ్చావా? అయితే తీసుకో. లోకల్లో అన్ని కాకుల రంగు నలుపు, కానీ నలుపు అంటేనే గెలుపు. ముందు ఈ గ్రామస్తుల గోల, మధ్యలో మన బాల, ఇప్పుడు నీ డైలాగుల వల్ల నేనవుతున్నాను పేల. డైలాగు చెప్పావు చాలా, అందుకే పరిగెత్తు. నువ్వు ఈ సినిమా పంచ్ డైలాగులు చెప్పకుండా ఉండి ఉంటే మనం వీళ్ళ నుండి ఎప్పుడో తప్పించుకుని ఉండేవాళ్ళం తెలుసా? నా దగ్గరికి రా రాజ్, నీకొక అద్భుతాన్ని చూపిస్తాను. రాజ్ వద్దు. రాజ్, ఆమె మాయలో పడద్దు. రాజ్, నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేను కనికను, కాళీచరణ్ రాజ్యానికి నేను రాణిని. నిన్న రాత్రి నువ్వు ఆ నల్ల సాలేళ్లతో చాలా బాగా యుద్ధం చేశావు, కానీ ఈ రోజు నువ్వు నాతో తలబడబోతున్నావు. ఈ గ్రామ ప్రజలకి పట్టిన గతే నీకు పట్టబోతోంది. మనం అయిపోయాం మీరా. ఈ బెల్ట్ రీఛార్జ్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. రీఛార్జ్ అయ్యేంత వరకు ఈ బ్యాగ్ తో మేనేజ్ చెయ్యి. ఓకే మీరా, 6 కొడితేనే ఫిక్స్ అవుతారంటే దానికి నేను రెడీ. వెరీ గుడ్. ఏంటి ప్రేక్షకులారా, నా సిక్సర్ మీకు నచ్చిందా? కనిక, ఆ నల్ల సాలీళ్ళు బాల అలా అవ్వడానికి గల కారణం వీళ్ళ మీద రీసెర్చ్ చేయటమే. కాపాడండి, నాకిప్పుడు అంతా అర్థమైంది. ఈ గ్రామస్తులందరి ఆత్మలు ఈ క్రిస్టల్ బాల్ లో బంధించబడి ఉన్నాయి. దీన్ని బట్టి బాల, రంగా అంకుల ఆత్మలు కూడా ఇందులోనే ఉండి ఉంటాయి. తన మంత్రశక్తులతో కనిక వీళ్ళని ఇలా బంధించేసిందనమాట. పద, వాళ్ళని పట్టుకోండి. పరిగెత్తు మీరా. త్వరగా రాజ్. ఏంటి బాలా, నిన్నేదో ఏడిపించానని మొత్తం గ్రామస్తులందరినీ తీసుకొచ్చి నన్ను జడిపిస్తావా? జాగ్రత్త రాజ్, పడిపోతావ్. రాజ్.
అసలు విషయం ఏంటి? ల్యాప్టాప్ లో కూడా తెలియట్లేదే. నువ్వెందుకు నన్ను కొట్టావు? ఆ సంతలో నన్ను కొట్టావు కదా, అందుకే. నేను భయపడినప్పుడు నువ్వు బాగా ఎంజాయ్ చేసావు కదా. అవును, అది నిజమే. మీరా, ఇప్పుడు ఏమైందని అలా నవ్వుతున్నావు? నిన్ను చూస్తుంటే ఆటోమేటిక్ గా ఈ రోజు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకున్నావు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా నువ్వు నా చేతికి దొరుకుతావు. ఆ పులి గోళ్ళని అమ్మితే మనకి 5 లక్షలు వస్తుంది. అయితే దాన్ని పళ్ళని అమ్మితే ఎంత డబ్బు వస్తుందో ఆలోచించి చూడు. నువ్వు శబ్దం చేయకుండా ఉండవా? సారీ, పొద్దునుంచి ఏం తినలేదు కదా, అందుకే. సరే ఓకే, కాసేపు ఓర్చుకో, లేదంటే పులిలు ఇక్కడి నుంచి పారిపోతాయి. నువ్వు అరవకుండా ఉండవు కదా. ఇప్పుడు నేను మీకు సమోసాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావలసిన సామాన్లు. ఈ చెత్త వంట ప్రోగ్రామ్ ఎందుకు ఎప్పుడు చూస్తూ ఉంటావు? నేను క్రికెట్ మ్యాచ్ చూడాలి. ఆ రిమోట్ ఇవ్వు. నేను ఇవ్వను. నాకు ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. చెప్పాను కదా, ఇవ్వనంటే ఇవ్వను. నువ్వేం చేసినా ఈ రిమోట్ నీకు ఇవ్వను. మర్యాదగా ఆ రిమోట్ ఇవ్వు. నేను ఇవ్వనని చెప్పాను కదా. ఎందుకు చిన్నపిల్లలా గొడవ పడతారు? ఆ రిమోట్ ఇవ్వు. రాజు నన్ను చూడాలి, చూడాలి. స్కోర్ ఏంటని నేను చూడాలి. నాకు ఇవ్వు. ఇస్తావా ఇవ్వవా? ఆహా, ఎవరి దగ్గర? ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పులిని వేటాడడానికి వెళ్లిన వేటగాడు నిన్న రాత్రి నుంచి కనబడటం లేదు. అతనితో పాటు ఉన్న వ్యక్తుల్ని సిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సిటీ హాస్పిటల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం. అది ఒక పులి కాదు కాదు, అది ఒక గొరిలా. అది మా మీద దాడి చేసింది. దానికి పెద్ద పెద్ద గోళ్ళు, పెద్ద పెద్ద పళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు. అది నన్ను బాగా గాయపరిచింది. మీకు తెలుసా, ఫేమస్ ఎన్విరాన్మెంటలిస్ట్ డాక్టర్ రెడ్డి గారు కూడా ఈ అడవిలోనే మాయమైపోయారు. అలాగా? ఆయన ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంటారో, ఆయనకి ఏమీ జరిగి ఉండకూడదు. నా ప్రాణానికి ప్రాణమైన మృగాల్లారా, ఈ రోజు నేను ఒక శపథం చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ టార్చర్ పెడుతున్న ఈ మనుషుల్ని ఊరికే వదిలిపెట్టను. ఏదో ఒకటి చెయ్యండి, నేను ఇక్కడి నుంచి కదలను. ఇదే నా శపథం. ఇది ఒట్టి ప్రారంభం మాత్రమే రాజ్. ఇక ఏమేం జరగబోతుందో నువ్వే చూడు. ఈసారి నా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చంపకమాల అందరూ రెడీగా ఉండండి. మీ పాసుగాల తుపాకీతో కలిసి నన్ను పట్టుకుందాం అనుకున్నారా?
మనకిప్పుడు సహాయం అవసరం. వెళ్ళండి, ఎంతమందిని కావాలన్నా తెచ్చుకోండి. నా సైన్యంతో నేను ఇక్కడే ఉంటాను. రండి నా మిత్రులారా. పట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. రాజ్, మీరా, త్వరగా. నగరంలో అడవా? ఏం జరుగుతోంది రాజ్? తెలిసింది చెప్పనా, తెలుసుకుని చెప్పనా? ఉండు, నేను తెలుసుకునే చెప్తాను. మనిషిగా ఉంటే బాధ, పవర్ వచ్చిందంటే దున్న పోదు. మిమ్మల్ని రఫ్ ఆడించడానికి నేను వచ్చేసాను. మర్యాదగా చెప్తున్నాను, ఆ పిల్లల్ని వదిలిపెట్టు. మొక్కే కథలు పీకేస్తే పీక కోస్తా. నువ్వు పులే కావచ్చు, కానీ నేను నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాను. దీన్నే అంటారు ఎనుకైనా కాలు జారుతుంది అని. ఓ తమ్ముడు, నువ్వా? లోపలికెళ్ళు. వీడు నాకు సమబుజ్జి అనుకుంటాను, అది చూద్దాం. ఎవడ్రా నువ్వు? చిన్న చిన్న జంతువులతో ఏంట్రా నీ ఆటలు? నీకు ధైర్యం ఉంటే నాతో తలబడి చూడు, అప్పుడు తేలుస్తాను. నేను అనుకున్న దానికన్నా నీకు శక్తి ఎక్కువగా ఉంది. అయినా పర్వాలేదు, నీ అంతు చూడకుండా నేను ఇప్పుడు వదిలిపెట్టను. దున్నబోతుల శరీరం ఉంటే సరిపోదు, మెడలో కూర్చుండాలి. రా చూసుకుందాం. అమ్మో, నడుము విరిగింది. అయినా పర్వాలేదు. ఎవరది బ్యాగ్ పంచర్ చేశారు? ఆహా, మిస్ అయ్యింది. మళ్ళీ మనం త్వరలోనే కలుద్దాం. అమ్మా, రాజ్, నాకేమైంది? గురి తప్పింది. ఫారెస్ట్ ఆఫీసర్ నీ మీద ఒక మత్తు ఇంజెక్షన్ ని ఫైర్ చేశారు. ఈ దున్నపోతని మత్తు ఇంజెక్షన్ తో చెత్త చేశారా? ఆ గొంతు, ఆ రూపం ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావట్లేదే. మాకు ఆ జంతువు ఆచూకీ తెలిసింది. అది ఈ దారి గుండానే అడవిలోకి వెళ్ళింది. అమ్మయ్య, ఆ జంతువు ఎటువైపు వెళ్ళిందో మనకి తెలిసిపోయింది. కానీ ఆఫీసర్, మేము అక్కడికి చేరేదాకా ఆ జంతువుకి ఏ హాని కలగ చేయొద్దు. నేను నా అసిస్టెంట్స్ని కలవడానికి అక్కడికి వెళ్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. సరే. మనం ఆ జంతువు దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. వాళ్ళనే చూసుకొనిద్దాం. నా అనుమానం కరెక్ట్ అయితే అది ఇంకెవరో కాదు, డాక్టర్ రెడ్డి గారే. డాక్టర్ రెడ్డి గారా? నీకు ఖచ్చితంగా తెలుసా? ఆ జంతువుని పట్టుకునేంత వరకు అది ఎవరని కన్ఫర్మ్ చేయలేం మీరా. కాస్త ఊర్చుకోండి పిల్లలు, ఈ దారి కొంచెం గతుకులతో నిండి ఉంది. నేను డాక్టర్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నాను. ఆయన ఎంత మంచి ఎన్విరాన్మెంటలిస్టో, ఆయన అంత మంచి మనిషి. ఆయన ఇంత క్రూరంగా ఎలా మారారో అర్థం కావట్లేదు. ఆయన ఎలా మారారని కనిపెట్టడమే మన పని బాలా. ఇలా చూడండి, ఈ జీప్ ఇక్కడ నుంచి ఇక ముందుకు వెళ్ళదు. కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఆలస్యం ఎందుకు, పదండి. ఓకే, రండి. చేతన్, ఆ లాబొరేటరీ ఎక్కడుంది? సార్, మీరు వస్తున్న దారిలోనే పక్కనే ఉంది సార్. అక్కడ నుంచి వెళ్తే ఒక 2 కిలోమీటర్లలో వస్తుంది సార్. మేము కూడా అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్. ఓకే చేతన్.
సార్, మనిషి రూపంలో ఉన్న జంతువు ఇటువైపే వెళ్ళింది. అది ఇప్పుడు ఎక్కడ ఉందో ఏంటో మాకు తెలీదు సార్. అయితే ఆ జంతువు గురించి తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం. ఇటువైపు. ఆహా, మీరా, నీకు ఈ వాసన నచ్చిందా? వేళ కొలాలు ఆపు రాజ్. మనం ఇక్కడ ఆ జంతువు గురించిన వివరాలను కనిపెట్టడానికి వచ్చాం. రాజ్, ఇలా చూడు, డాక్టర్ రెడ్డి గారి డైరీ. రోజు రోజుకి మనిషి ప్రగతి సాధిస్తున్నాడు. దాని ప్రభావం వల్ల వృక్షాలు, జంతువులు అంతరించిపోతున్నాయి. నోరు లేని జీవాల్ని క్రూరంగా వేటాడుతున్నారు. చెట్లని నరికేస్తున్నారు. అందమైన అడవిని నాశనం చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను భరించలేకపోయాను. నాకు ఈ అడవికి ఒక సంబంధం ఏర్పడింది. ఎన్నో ఏళ్లు ఈ అడవిలో ఉన్న తర్వాత జంతువుల్లో జంతువుగా కలిసిపోదామని అనిపించింది. అప్పుడే ఈ ప్రకృతిని పాడు చేస్తున్న మనుషులకి గుణపాఠం నేర్పుదామని నిర్ణయించుకున్నాను. నేను మనుషుల మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. అప్పుడే నాకు కాళీచరణ్ పుస్తకం దొరికింది. అది మామూలు పుస్తకం కాదు, అది నా లక్ష్యం. నేను ఈ అడవిలో నివసిస్తున్న ఒక్కొక్క జంతువు DNA శాంపిల్స్ ని తీసుకొచ్చి ఇందులో మిళితం చేశాను. ఇప్పుడు దీన్ని నా శరీరంలోకి ఇంజెక్ట్ చేయబోతున్నాను. దీనివల్ల నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ మృగ రూపాన్నైనా ధరించగలను. మనుషులారా, మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. నా అనుమానం రుజువైంది. ఇది డాక్టర్ రెడ్డి గారే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం డాక్టర్ రెడ్డి గారిని మళ్ళీ మనిషిగా మార్చాలి. కానీ అది ఎలా అని తెలియడం లేదు. ఏ ఫ్రెండ్స్, ఒక ఐడియా. మా నాన్నని అడుగుదాం. హలో నాన్న. రాజ్, నువ్వు ఎక్కడ ఉన్నావు? న్యూస్ లో చూసామే, ఆ జంతువుని ఫాలో చేసుకుంటూ మేము అడవిలోకి వచ్చేసాం. మీకు తెలుసా, ఆ జంతువు ఎవరో కాదు, డాక్టర్ రెడ్డి గారు. రాజ్, నువ్వేమంటున్నావు? డాక్టర్ రెడ్డియా? ఆయన చాలా మంచివారు కదా. అవన్నీ మాకు తెలుసు నాన్న. మేము ఇప్పుడే ఆయన డైరీని పూర్తిగా చదివాం. మృగాలని నాశనం చేస్తున్న మనుషులకు గుణపాఠం నేర్పించాలని డాక్టర్ రెడ్డి గారు తీర్మానించుకుని మృగాల DNAతో ఒక సీరం తయారు చేశారు. సీరం తయారు చేశారా? నువ్వు డైరీని పూర్తిగా చదివావా? ఆయన ఇప్పుడు ఎలా ఆపడా అంకుల్? మీరా సీరంని ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. 48 గంటల పాటు నిఘా ఉంచండి. ఆ జంతువు ఖచ్చితంగా ఇక్కడికి వస్తుందని నాకు అనిపిస్తోంది. చూడండి, అది ఇక్కడే ఉంది. మీరిద్దరు వెళ్ళి జీప్ లో కూర్చోండి. దీని సంగతి నేను చూసుకుంటా. కానీ ఆయన్ని గాయపరచుకు రాజ్. సరే బాలా, వెళ్ళు. భలే వాడివే. నాకంటే నీకే ఆ డాక్టర్ మీద ప్రేమ ఎక్కువగా ఉన్నట్టుందే. రాజా, అయిపో నాగా. పావే కదా నీ చిన్న సూపు సోడుకో సిరకడెత్తది. అలాగా, అది చూద్దాం. కమాన్, ఫాలో చేయండి. ఈసారి తప్పు జరగకూడదు. సరిగ్గా చూసి షూట్ చేయండి. ఎస్ సార్. నా సంగతి నీకు తెలీదు మరి. నిన్ను బొప్పు తిప్పలు పెట్టేసి 3 చెరువులు నీళ్లు తాగించేస్తాను మరి. ఏంటి కలర్ కాంబినేషన్ కోసం రంగులు మార్చేసుకున్నావేంటి? అత్తగా, నా సంగతి నీకు తెలీదు. చూసుకుందాం రా. నీ తొందరవలబడ్డు అయిపోయా. మీ ఇద్దరికి ఏమైనా కనిపిస్తోందా? లేదు సార్. ఒకవేళ వాళ్ళిద్దరూ నీళ్లలో స్పృహ తప్పిపోయారా? ఒక్క
గుద్దుకు దెబ్బైపోయాడు. మీరు ముగ్గురు కలిసి నన్ను కాపాడతారనుకుంటే ఆఖరికి నేనే మిమ్మల్ని కాపాడాల్సి వచ్చింది. దీన్ని పైకి లేపు. సరిగ్గా నిన్ను ఎక్కడొగ్గేసాను, ఆ గొత్తుకొచ్చింది. ఎదుటోడికి గొయ్యి తవ్వాలనుకుంటే మనమే గోతులో పడిపోతాం. ఈ కథలన్నీ వేరే వాళ్ళకి చెప్పు. త్వరలోనే నీకు బుద్ధి చెప్పడానికి మళ్ళీ తిరిగి వస్తాను. దశ చెక్క. ఆలస్యం చేయకండి, త్వరగా షూట్ చేయండి. నా మాటింటే నీకు మసాజ్ అయ్యేది, ఇప్పుడు డ్యామేజ్ అయిపోయావు. త్వరగా దీన్ని పంజరంలో వేసేయండి. దీన్ని మనతో పాటు క్యాంప్కి తీసుకెళ్ళాలి. మనం త్వరగా క్యాంపుకు వెళ్ళాలి. దానికి ముందు డాక్టర్ రెడ్డికి స్పృహ వస్తే ప్రాబ్లం అవుతుంది. నేను ఇంటర్నెట్ లో వెతికి వెతికి అలిసిపోయాను. డాక్టర్ గారిని మళ్ళీ మనిషిగా ఎలా మార్చాలో తెలుసుకోలేకపోతున్నాను. మీరా, నువ్వు రోషన్ అంకుల్ కి కాల్ చేసావా? ట్రై చేస్తున్నాను బాబు, ట్రై చేస్తున్నాను, కానీ లైన్ దొరకటం లేదు. ఏంటి? నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగేసి వస్తాను. సీ యు, బాయ్. వీళ్ళు నాతో ఉన్నారనే మాటే గాని ఏ పని చకచక చేయడం లేదు. ఆ బాలాగాడు వాడి ల్యాప్టాప్ సమయానికి పనికిరారు. మీ ముగ్గురు నా ప్రయత్నాలు గడ్డొస్తున్నారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. బాడీ డెవలప్ అయినా బ్రెయిన్ మాత్రం డెవలప్ అవ్వలేదు. కొంచెం అప్పకి లుక్కేసుకో. నీకు కళ్ళు పైకైనా కిందకైనా చూస్తావు. రాజ్, ఇలాగే మేనేజ్ చేస్తూ ఉండు. నేను రోషన్ అంకుల్ కి ఫోన్ చేస్తాను. నువ్వు దిగులుపడకు బాలా, ఈ బండిని నేను పిండి పిండి చేస్తాను. పంచడేలాగులు కొడదాం అనుకున్నాను కానీ ఇలా పంచరైపోతానని అనుకోలేదే. ఇప్పుడు నేను తప్పించుకోకపోతే నన్ను పచ్చడి పచ్చడి చేస్తాడు. చూడండి పిల్లలు, ఈ ఫైట్లు గీట్లు దయచేసి ఇంట్లో మొత్తం చేయకండి. పీక మీద అడుగేసి ఎక్కడున్నావని అడుగుతున్నావా బంగారు తల్లి? చాలా సంతోషం. ఎందుకు నన్ను వెతుకుతున్నావు? నువ్వు నీ తెలివితేటలతో డాక్టర్ రెడ్డి గారిని చిన్న జంతువుగా మార్చి అప్పుడే మనం ఆయన్ని సులభంగా పట్టుకోగలం. మంచి ఐడియా ఇచ్చావు. నా సావాసం వల్ల నీకు తెలివితేటలు పెరిగిపోయాయి. డాక్టర్ రెడ్డి, పైన పట్టుకోవడం కాదు, కిందకు చూసుకో. నీ సైజుకు నేను రాను. నాతో యుద్ధం చెయ్యాలనుకుంటే నా సైజుకు నువ్వే దిగిరా. నీ సైజుకు రావటం నాకు సాధారణమైన విషయం. ఏ సైజుకు మారినందుకు నన్ను ఓడించలేవు. డింగిరి బింగిరి డింగిరి, నాతో పెట్టుకుంటే నీ పని జంగిడి. మీరా, రోషన్ అంకుల్ కి లైన్ దొరికింది. హలో అంకుల్. హలో బాలా, డాక్టర్ రెడ్డి మీద రేడియో యాక్టివ్ వేవ్స్ ని ప్రయోగించండి. అప్పుడే ఆయన సీరం రియాక్షన్ తగ్గిపోయి మామూలు మనిషి అవుతారు. అసలు విషయాన్ని ఆలస్యంగా చెబుతావు ఏమిటి తండ్రి? రేడియేషన్ యూజ్ చెయ్యమని రేడియోలో చెప్పేశారుగా. ఇప్పుడు ఈ కంత్రి తన తంత్రంతో ఆయన్ని ఎలా మార్చేస్తాడో చూడండి. నేను ఎక్కడున్నాను? అక్కడే ఉన్నావు. మీరు మాతో రండి సార్, మీకు అన్ని విషయాలు నేను చెప్తాను. అమ్మయ్యా, డాక్టర్ గారు మళ్ళీ మనిషిగా మారిపోయారు. రండి డాక్టర్ రెడ్డి గారు, మళ్ళీ మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను ప్రకృతిని కాపాడాలనుకున్నాను, కానీ కాళీచరణ మాయలో చిక్కుకొని ఇవన్నీ చేశాను. ఇందులో కృతజ్ఞతలు చెప్పడానికి ఏముంది సార్? ఈ పిల్లలందరూ మీకు హెల్ప్ చేసి చాలా మంచి పని చేశారు. ఇలా చూడండి, మీరు మన డిపార్ట్మెంట్కి ఎంతో ముఖ్యం. మళ్ళీ మాతో కలిసి పనిచేస్తారా? ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. పిల్లలు, మీరు డాక్టర్ రెడ్డి గారిని ఏదైనా అడగాలనుకుంటున్నారా? డాక్టర్ రెడ్డి గారు, నేను అడిగేది కాస్త కష్టమైందే. మీరు ఈ మట్టి బుర్రలో బ్రెయిన్ ని ఫిట్ చేయగలరా? ఈసారి కూడా నువ్వు తప్పించుకున్నావా రాజ్? పర్వాలేదు, కానీ నా చివరి దెబ్బ నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు.
జుట్టు చూడు ఎంత అందంగా ఉందో. ఏంటి మన పిక్నిక్ ఈ ప్రదేశంలోనా? నాకు ఇక్కడ బాగా చలేస్తోంది. ఏంటి చలేస్తోందా? అయితే దున్నపోతులా మారిపో. అవును మీరా, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఏమిటి కప్పు తట్టుకోలేకపోతున్నావా? చూడు నీ నోటి కంపు ఇన్ని ఏ స్థితికి తీసుకొచ్చిందో. ఏమైంది? మీరెవరు? నన్ను సిడ్ అంటారు. అసుదమా, అతని సైనికులు నా స్నేహితులందరినీ ఆ గ్రామంలో. ఈయనేంటి మళ్ళీ స్పృహ తప్పిపోయారు? హలో బాలా, ఎలా ఉన్నావు? ఈ రోజు ఏంటి భోజనం? సరే భోంచేసావా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి బామ్మ ఎలా ఉంది? సరే ఇంకేం సంగతులు? నేను రాజు పిక్నిక్ వెళ్తున్నావు తెలుసా? నిన్ను మేము మిస్. వాడు ఫోన్ పెట్టేశాడు. బాలా లక్కీ ఫెలో, నీ దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయాడు. నువ్వు కాస్త నోరు మూస్తావా? అసుదామ గురించి బాలా నాకు ఎన్నో వివరాలు చెప్పాడు తెలుసా? అతను ఎంతో బలవంతుడు, ఎవ్వరూ ఓడించలేరట. అంటే ఇదే బాలినగర్ అన్నమాట. మనం అక్కడికి ఎలాగైనా వెళ్ళిపోతే వివరాలన్నీ తెలుసుకోవచ్చు అన్నమాట. అక్కడికి చేరంగానే ఆ అనుసామగాడు నా చేతికి దొరికాడో. ఏది సరిగ్గా వినవా నువ్వు? అతని పేరు అనుసామ కాదు, అసుదామ. సరే సరే బామా, అసుదామ సరేనా? వాడు గాని నా చేతికి దొరికాడో నల్లిని నలిపినట్టు నలిపి పారేస్తా. ఇదే మామూలు విషయం కాదు. అసుదామ భయంకరమైన రాక్షసుడు. అతన్ని ఓడించడానికి భూమి మీద ఎవరు పుట్టలేదని బాలా చెప్పాడు తెలుసా? నేను పుట్టినట్టు బాలా మర్చిపోయినట్టున్నాడు. అసుదామా, పాలీనగర్లో నా స్నేహితులందరూ మాయమైపోయారు. ఈయనొకడు ఒకే డైలాగ్ మాట్లాడి మాట్లాడి స్పృహ తప్పిపోతున్నాడు. నాకు ఈ డైలాగ్ బోర్ కొట్టిపోయింది. ఓయ్ వేకప్ సీట్. రోషన్ అంకుల్, పాలీనగర్కి వెళ్ళడానికి ఇంకా ఎంత దూరం ఉంది? పక్కనే ఉంది, మనం దాదాపు వచ్చేసాం. అవును, రాజ్ తో వస్తే ఎప్పుడూ బోరే. బాలా వస్తే చాలా బాగుంటుంది. మనం పాలీనగర్ వెళ్తున్నాం మీ స్నేహితుల్ని వెతకడానికి. పాలీనగర్ కా? వద్దు, నన్ను దయచేసి మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళకండి. మీకు దండం పెడతాను, నా ప్రాణాల్ని కాపాడండి. నన్ను తీసుకువెళ్ళకండి, అక్కడ చాలా ప్రమాదం ఉంది. రిలాక్స్ అవ్వండి, మీరేం దిగులు పడక్కర్లేదు. మీకేం కాదు, మేం మీతో పాటు ఉంటాంగా. ఇదిగో చూడండి గురు, నా ఒంటి నుంచి వచ్చేది నిప్పు. దాన్ని చూస్తేనే అసుదామాకి పడుతుంది జలుబు. అది సరే గాని ముందు ఏం జరిగిందో ఏంటో చెప్పండి. పాలీనగర్ పేరు వింటేనే ఇలా వణికిపోతున్నారు ఎందుకు? ఇంతకీ ఆ అసుదామ అంటే ఎవరు? నా పేరు సీడ్ దాస్. నేను ఒక మౌంటైనియర్ని. 2 రోజుల క్రితం ఒక పర్వతాన్ని ఎక్కడానికి నేను నా స్నేహితులతో ఆ గ్రామానికి చేరుకున్నా. పర్వతాల్ని ఎక్కడం మా అందరికీ హాబీ. ఆ గ్రామంలోని పర్వతాలు చాలా అందంగా చూడ్డానికి ముచ్చటగా ఉంటాయి. నేను నా స్నేహితులు ఆ రాత్రికి ఆ అడవిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. తర్వాతి రోజు ఉదయం మేమందరం హిమాలయాలు అధిరోహించాలనుకున్నాం. ఆ విషయంగానే మేమందరం ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాం. ఆ రోజు రాత్రంతా సంతోషంగా గడిపి తర్వాత టెంట్లలోకి వెళ్ళి పడుకున్నాం. అర్ధరాత్రి నాకు దాహం వేసింది. అందుకని మా క్యాంప్ పక్కన ఉన్న నదిలో నీళ్లు తాగడానికి వెళ్ళాను. సడన్ గా మా క్యాంప్లో నిద్రపోతున్న మా స్నేహితుల అరుపులు విన్నాను. నేను షాక్ అయిపోయి అటు పరిగెత్తి చూశాను. అక్కడ ఒక విచిత్ర రూపాలు కలిగిన సేన నా స్నేహితుల మీద దాడి చేయడం మొదలుపెట్టాయి. వెంటనే వాళ్ళు మా ఫ్రెండ్స్ని కర్రలు కట్టేసి ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆ సేన మొత్తం ఒకటిగా అసుదామా అన్న పేరు జపిస్తున్నారు. నేను భయంతో వణికిపోతూ తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ అందులో ఒకడు నేను పారిపోతుండగా చూసేశాడు. దారి తెలియని ఆ భయంకరమైన అడవిలో నేను పరిగెత్తడం మొదలు పెట్టాను. కానీ ఆ రాక్షసుడు కూడా వదలకుండా అలాగే నా వెంట పడ్డాడు. వాడు నాకు దగ్గరగా రాగానే నేను ఒక రాయి తీసుకొని బలంగా వాడి మీదకు విసిరాను. నేను అలుపు తెచ్చుకునే లోపల నా కాలు జారి అలా నేను లోయలోకి పడిపోయాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నది పక్కన స్పృహ లేకుండా పడున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో, మీరెలా పరిచయం అయ్యారో ఈ విషయమేమి నాకేమాత్రం గుర్తులేవు. ఇక మీరేం దిగులు పడకండి సెడ్. మేము ఎలాగైనా ఆ సమస్య ఏంటో అని కనిపెట్టి దాన్ని పరిష్కరిస్తాం.
ఇదిగో ఈ చోట్లోనే నేను నా ఫ్రెండ్స్ ఆ రోజు రాత్రి గడిపాం. నానా, మేం పక్క గ్రామానికి వెళ్ళి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూస్తాం. సరే సరే, మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి. వెళ్దాం మీరా. సరే పదా. రాజ్, మనన్నెవరో గమనిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎవ్వరూ లేరు, అంతా నీ భ్రమ. రాజ్, మనం ఇప్పుడు ఏం చేద్దాం? అసుదామ మనుషులు మనల్ని చుట్టుముట్టేశారు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. దుష్టులకు నేను శత్రువు, నిప్పున బంధువు. అసుదామా 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 అసురండి అసుదా అసుదామా 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 రాజ్, ఈ రాక్షస సైన్యం పెరుగుతూ వస్తోంది. నువ్వేదైనా చేయకపోతే మన గతి అధోగతి అయిపోతుంది. వింటున్నావా? నేను చూసుకుంటాను. మీరా ఎంతమంది సర్కిల్లో వచ్చి సర్కస్ చూపినా నేను బెదిరిపోను. వెళ్ళు. అసుదామా అసుదామా అసుదామా. పద మీరా, వెళ్ళి నాన్నకి ఈ విషయం చెప్దాం. అసుదామా 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 ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం దేనికి భయపడకూడదు, మనమే పోరాడాలి. పోరాడాలా? కానీ మన దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు కదా. మన చేతిలో రాయి ఉంది కదా, విసిరు. అసుదామా 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 నానా, రోషన్ అంకుల్, సీడ్. నానా, సీడ్, మీరిద్దరు ఎక్కడున్నారు? రోషన్ అంకుల్, వాళ్ళకి ఏమైంది? నానా, నానా, మీకేం జరిగింది నానా? రాజ్, ఆ రాక్షసులు ఇక్కడ కూడా వచ్చేసారు. మనం త్వరగా వెళ్ళిపోవాలి. అసుదామా 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 అక్కిరి బిక్కిరి రక్కి ఈ రాజా మారుతాడు నల్ల కాకి. అదరహో అదరహ. నా తండ్రిని చేశారు మీరు రాళ్ళు, ఇప్పుడు నా చేతిలో అవుతారు మీరు రోళ్ళు. రాసుకోండిరా, ఇప్పుడు చూస్తారు మీ అంత. మీరు అడుగు ముందుకు వేశారంటే ఇక వెనక అడుగు లేదు, వెనక చూపు లేదు, అంతా చిత్రపత్తరే. నువ్వు చెప్పావు కాబట్టి నేను ఎస్కేప్. రాజ్, అటు చూడు. అక్కడ ఉన్న వాళ్ళకి అసుదామా గురించి ఎన్నెన్నో వివరాలు తెలుసుండొచ్చు. త్వరగా వెళ్దాం పదా. చూడు వీరా, నేను నీ డ్రైవర్ని కాదు, సూపర్ హీరోని. నేను
ఎవరి మాట వినరు. ఏంటి మీరా రెస్ట్ తీసుకుంటున్నావా? కిందకి దిగో. ఎంత బరువు అసలు. తక్కువ తిను అంటే ఏ రోజైనా విన్నావా? ఓ ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నాకెంత కావాలో అంతే తింటున్నాను. నువ్వే కాకిలాగే ఏదేదో తింటున్నావు. సరే సరే నోరు ముయ్. ఎవరు? నమస్తే, నా పేరు మీరా, తిను నా ఫ్రెండ్ రాజ్. మేమిద్దరం అసుదామ సైన్యం నుంచి తప్పించుకొచ్చాం. అలా తప్పించుకొచ్చేటప్పుడు మీ ఇంటిని చూసి సాయం కోసం వచ్చాం. దయచేసి మాకు సాయం చేయండి ప్లీజ్. త్వరగా లోపలికి రండి. శపించబడ్డ ఈ గ్రామంలో ఎటు చూసినా ప్రమాదాలే. నమస్తే తాతగారు. నమస్తే తాతగారు. ఆయుష్మాన్ భవ. ఈయన నా భర్త పేరు కాశీనాథ్, నా పేరేమో కస్తూరి. తాతగారు, బామ్మగారు, అసుదామ గురించి, తన సైన్యం గురించి మాకేమైనా వివరాలు చెప్పగలరా? ఓ, ఆ రాక్షసుడు వాడి సైన్యం చేసే అక్రమాల గురించి ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. పిల్లలు, ఒకప్పుడు మా గ్రామం మొత్తం ఎంతో శాంతి భద్రతలతో సుఖంగా ఉండేది. కానీ 10 ఏళ్ల క్రితం అసుదామ అనే అతని అనుచరులు మా గ్రామాన్ని ఆక్రమించుకున్నారు. ఎవరో 1000 సంవత్సరాలుగా నిద్రపోతున్న అసుదామాని నిద్రలేపారు. అప్పటి నుండి ఈ గ్రామంలో శాంతి అనేది లేకుండా పోయింది. అంతేకాదు, మా ఒక్కగానొక్క కొడుకు పరశురాంని ఆ రాక్షసుడు తన శక్తితో శిలగా మార్చేశాడు. ఎవరైతే అసుదామ కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తారో వెంటనే వాళ్ళు శిలగా మారిపోయేవారట. అది మాత్రమే కాదు, అసుదామని ఎవరు అంతం చేయలేరట. అది మాత్రమే కాదు, వాడికి గాయమై ఒక నెత్తురు బొట్టు నేల మీద పడిందంటే వెంటనే దాంట్లోంచి ఒక రాక్షసుడు పుట్టుకొచ్చేవాడట. ఈ గ్రామం మొత్తం మీద మేము మాత్రమే బతుకున్నాము. మాకు చూపు లేనందువల్లే ప్రాణాలతో వదిలిపెట్టాడు. మేము ముసలివాళ్ళమైపోయాం. మా వల్ల వాడికి ఎలాంటి ఆపద రాదనే ఆ సుధామ వాడి సైన్యం మమ్మల్ని వదిలిపెట్టారు. ఓ, అంటే ఆ అసుదామని నేను ఎలా అంతం చేయడం? చెప్పండి తాతగారు, ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. మనం ఎలాగైనా రోషన్ అంకుల్ని, సిడ్ని, మీ అబ్బాయిని ఆ అసుదామ భార్య నుంచి కాపాడాలి. వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళు ఇద్దరు, మీరు ముగ్గురు. అయినా ఏవి చెయ్యలేకపోయారా? పిరికి పందలుగా తిరిగొస్తే ఈ అసుదామ సంతోషిస్తాడనుకున్నారా? మిమ్మల్ని సత్కరిస్తాడనుకున్నారా? మహారాజులే నా పేరు వింటే వణికిపోతారు. ఇప్పుడు మీ పిరికితనం వల్ల నా పేరు మట్టిలో కలిసిపోయింది. నా సైన్యంలో మీలాంటి పిరికి పందలకు స్థానం లేదు. దీనికి మీరు శిక్ష అనుభవించాల్సిందే. మహారాజ్ గారు, నేను మీకు చెప్పినట్టే చేశాను. క్షమాపణ నాకు నచ్చని ఒకే పదం. అందరూ చెవులారా వినండి. ఇంకా సేపట్లో ఆ పిల్లల్ని మీరు నా ముందుకు తీసుకురాకపోతే మీ అందరి పరిస్థితి కూడా ఇంతే. వాళ్ళని ఎలా కాపాడాలని ఆలోచిస్తున్నావా రాజ్? లేదు మీరా, ఆ అసుదామ అతని సైన్యాన్ని నేను ఒంటరిగానే ఓడించగలను. అలాంటప్పుడు నేను అనవసరంగా దీని గురించి ఎందుకు ఆలోచించాలి? మాట్లాడడం చాలా తేలికే రాజ్. ఒక విషయం గుర్తుంచుకో, పొరపాటున అతని కళ్ళల్లోకి నువ్వు చూసావంటే నువ్వు కూడా మిగతా వాళ్లలాగా శిలగా మారిపోతావు. ఇక్కడి నుంచి మీరు పశ్చిమ దిశగా వెళ్ళారంటే దారిలోనే ఒక గుహ ఉంటుంది. దాంట్లోనే వాడు ఉంటాడు. ఒక్క నిమిషం. ఏంటిది? ఈ పెట్టె మా అబ్బాయి పరశురాముది. మీరు దీని సహాయంతో అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. తీసుకోండి. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. పద మీరా, మనం బయలుదేరదాం. థాంక్యూ. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్త, విజయం.
ఈ ప్రపంచ అధినేతను కలుసుకునే సమయం ఆసన్నమైంది. మహాబలవంతుడు అసుదామని కలవబోతున్నారు. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలనుకుంటే నోరు మూసుకొని మా వెంట నడవండి. అదే మీకు మంచిది. రాజ్ మన బాగా ఇరుక్కున్నాం. ఉన్నట్టుండి వాడు ఏమైపోయాడు? ఇప్పుడు ఆ బుడతన్ని వెతికే సమయం మనకు లేదు. ఈ అమ్మాయి మన ఆధీనంలో ఉన్నంత వరకు ఆ బుడతడే స్వయంగా వచ్చి మనకు చిక్కుతాడు. పదండి వెళ్దాం, లేదంటే మహాప్రభువుల వారికి కోపం వస్తుంది. ఆ కుర్రాడెక్కడా? నిద్రపోకుండా జవాబు చెప్పు. ప్రభు, మేము ఆ కుర్రాన్ని కూడా బంధించాం, కానీ ఉన్నట్టుండి వాడు ఎలా మాయమైపోయాడు అర్థం కావడం లేదు. వెళ్ళి వాడిని వెతుకు. మీరు వచ్చే లోపల నేను ఈ అమ్మాయికి నా శక్తి ఏంటో తెలియపరుస్తా. ఆ బెల్ట్ నాకు దొరికి ఉంటే ఎంత బాగుండేది. ఈ రాజ్ ఎక్కడున్నాడో ఏంటో. పోలీసుల్లా క్లైమాక్స్ అయిన తర్వాతే వస్తాడా? నిన్నొదల బొమ్మాలి, వదలా. చిన్న పిల్ల దగ్గర చిందులేస్తావేమిటి? నాతో తరపుడు చెడుగుడాడిస్తా. నా సామ్రాజ్యంలోకి ఎవరో ప్రవేశించారు. వాడిని వెతకండి. ఈ గుహలో మూల మూలలా వెతికి వాడెవడో కనిపెట్టి నా ముందుకు తీసుకురండి. ఈ అమ్మాయిని చెరసాలలో బంధించండి. ఇంతసేపు ఎక్కడున్నావు సూపర్ హీరో? మేకప్ చేసుకోవడానికి టైం పట్టిందా? అసుదానికి భయపడే కదా దాక్కున్నావు. నిన్ను కాపాడడానికి వచ్చిన నన్నే ఎగతాళి చేస్తున్నావా? నిన్ను జైల్లో పెట్టి అసుదమా మంచి పని చేశాడు. నేను చెప్పొస్తాను. సరే బాబు, సారీ. ముందు నన్ను ఇక్కడి నుంచి కాపాడు. అలా రా దారికి. ఒక్క మాట గుర్తుంచుకో బాలిక. చూడ్డానికి నేను చిన్న, నా చేతులు మాత్రం మిన్న. నాతో తలపడిన వాళ్ళు అవుతారు సున్నా. సరే మిస్టర్ కంత్రి, నువ్వు నిజంగానే పెద్ద తంత్రి. రైమింగ్ డైలాగ్ ఆపి మన అందరినీ కాపాడదాం పదా. ఆ అమ్మాయి జైల్లో లేదు. ఎక్కడుందో వెతుకుదాం పదా. త్వరగా పరిగెత్తు మీరా. ఆ కుర్రాడిని గాని నేను ఎప్పుడు బంధించకపోతే నేను కాళీచరణ్ చేతుల్లో అప్పడమైపోతాను. మనిషిగా ఉంటే బాధ, పవర్ వచ్చిందంటే దున్న పోదు. రాజ్, అతని కళ్ళలోకి చూడకు. నీ శక్తిని ఎలా ఉపయోగించాలో ఆలోచించు. ఆ శక్తితో అసుతామ వాసన్ని పీల్చు. ఊపిరిని విను. అతని హృదయ స్పందనని విని అతను ఎక్కడున్నాడో కనుక్కో. అప్పుడే నువ్వు అతన్ని ఓడించగలవు. సరే బాబా, సరే. చెచ్చర పిడుగులా మీరెక్కడి నుంచి వచ్చారు? నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నన్ను నువ్వు ఏమి చెయ్యలేవు. నా ప్రతి నెత్తుటి చుక్క నుంచి నీకో కొత్త శత్రువు ఉద్భవిస్తూ ఉంటాడు. నీ అంతం నా చేతుల్లో. సారీ రాజ్, నా ఐడియా ఫ్లాప్ అయింది. తాతగారు చెప్పినట్టు అతని రక్తపు పొట్టులో నుంచి పిల్ల రాక్షసులు పుడుతున్నారు. నువ్వు ఈ పిల్ల రాక్షసులు పని పట్టు, నేను ఆ అసుదామ పని పడతాను. ఏంటి, అర్థమైందా? ముచ్చలాంటి మాట చెప్పావు.
ఎంత మంది అయినా సరే రండి, నేను మట్టి కనిపించేస్తాను. నా పనైపోయిందిరా. నన్నేం చేయకండి, వదలండి. అబ్బా, గ్రేట్ ఎస్కేప్. ఇదేంటి ప్రభు, రాయిపోయారు. ఒక చిన్న పిల్లాడు అసుదామాని ఓడించాడంటే నమ్మలేకపోతున్నాను. రాజ్, ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ అంతు చూస్తా.